హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నా ఒక వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. లెట్స్ గో టు ది టాపిక్. The spring material used in a spring control device should have the following properties. అంటే మనకి స్ప్రింగ్ కంట్రోల్ డివైస్లో స్ప్రింగ్ మెటీరియల్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అనేది క్వశ్చన్ మనకి. ఇట్ షుడ్ బి నాన్ మ్యాగ్నెటిక్, మోస్ట్ బి ఆఫ్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్, షుడ్ హ్యావ్ లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఇక్కడ చూడండి, స్ప్రింగ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ఏ స్ప్రింగ్ కంట్రోల్ డివైస్. ఈ స్ప్రింగ్ కంట్రోల్ డివైస్కి వచ్చేసి ది ప్రాపర్టీస్ వచ్చేసి మనకి ఇట్ షుడ్ బి నాన్ మ్యాగ్నెటిక్, ఇది నాన్ మ్యాగ్నెటిక్ అయి ఉండాలి, లో టెంపరేచర్ కోఎఫిషియంట్ అయి ఉండాలి, అండ్ లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అయి ఉండాలి. ది ఆప్షన్ వచ్చేసి మనకి ఆల్ ది అబోవ్. నెక్స్ట్, ది ప్రెషర్ కాయిల్ ఆఫ్ వాట్ మీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఆన్ ది సప్లై సైడ్ ఆఫ్ ది కరెంట్ కాయిల్ వెన్. అంటే ది మనకి pressure coil of the wattmeter should be connected on the supply side of the current coil when current coil అనేది ఎట్లా ఉంటుంది అని, హై ఉంటుందా లో ఉంటుందా అనేది. ఇక్కడ చూడండి, కరెంట్ కాయిల్ అనేది దీనిలో వచ్చేసి మనకి లో ఇంపిడెన్స్ ఈజ్ హై ఉంటుంది. అది ఇక్కడ ప్రెషర్ కాయిల్ ఆఫ్ ది వాట్మీటర్ కనెక్టెడ్ ఆన్ ది సప్లై సైడ్ ఆఫ్ ది కరెంట్ కాయిల్ వెన్ లోడ్ ఇంపిడెన్స్ ఈజ్ హై ఉన్నప్పుడు ఇలా కనెక్ట్ చేయడం జరుగుతుంది మనకి. The multiplier and the meter coil in a voltmeter or in మనకి ఏంటంటే మల్టిప్లయర్స్ అండ్ ది మీటర్ కాయిల్ ఇన్ ఏ వోల్ట్మీటర్. అంటే వోల్ట్మీటర్లో ది మల్టిప్లయర్స్ అనేది ఎలా కనెక్ట్ చేయబడుతుంది, అది ఎట్లా అంటే సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది. ఇది మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ అన్నట్టు. Which of the following device should be used for accurate measurement of low DC voltage? మనకి DC వోల్టేజ్ మెజర్ చేయడానికి అక్యురేట్గా ఏది మెజర్ చేస్తుంది అనే దాన్ని మనం క్వశ్చన్ అడిగాడు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అదేంటి, స్మాల్ రేంజ్ మూవింగ్ కాయిల్ వోల్ట్మీటర్, DC పొటెన్షియోమీటర్, స్మాల్ రేంజ్ థర్మో వోల్ట్మీటర్, నన్ ఆఫ్ ది అబోవ్. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ వచ్చేసి DC పొటెన్షియోమీటర్ వచ్చేసి లో DC వోల్టేజ్ మెజర్ చేస్తుంది. To measure an AC voltage by using an AC potentiometer, it is desirable that the supply of potentiometer is taken. అంటే మనకి పొటెన్షియోమీటర్ సప్లై అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం అనేది క్వశ్చన్ వచ్చేసి మనకి. అది ఎక్కడ ఫ్రమ్ ది సేమ్ సోర్స్ యాజ్ అన్నోన్ వోల్టేజ్ తోటి అన్నోన్ వోల్టేజ్ కంపేర్ చేస్తాం మనం ఎక్కడ పొటెన్షియోమీటర్లో వచ్చేసి. సో ది ఆన్సర్ వచ్చేసి ఫ్రమ్ ది సేమ్ సోర్స్ as the unknown voltage. The Wagner earth device is used to eliminate errors due to. అంటే మన ఈ ఎర్త్ డివైస్ యూజ్డ్ టు ఎలిమినేట్ ఎర్రర్స్. ఏమి ఎలిమినేట్ చేస్తుంది అంటే మనకు ఆప్షన్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ కప్లింగ్ అనేది ఎర్రర్స్ అనేది ఎలిమినేట్ చేస్తుంది. ది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ మెజర్డ్ బై. మనకి ఆల్టర్నేట్ కరెంట్ అనేది మెజర్డ్ బై దేంతో మెజర్ అవుతుందంటే ఏసీ కరెంట్ అనేది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకో, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఇది వచ్చేసి మనకి ఏసీ కరెంట్ మెజర్డ్ బై అనుడుతో ఇండక్షన్ యామీటర్ అని పెట్టాలి. ఇది వచ్చేసి మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో ఇండక్షన్ యామీటర్ ఉంది. ఎలక్ట్రోస్టాటిక్ యామీటర్ వచ్చేసి మనకి హై వోల్టేజెస్ వాటికి యూజ్ చేస్తాం మనము. పర్మనెంట్ మ్యాగ్నెట్ వచ్చేసి ఓన్లీ డీసీకి యూజ్ చేస్తాం. ఏసీకి వచ్చేసి మనకి ఇండక్షన్ యామీటర్ అనేది యూజ్ చేస్తాం మనం. ఇన్ మెజారిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ది డాంపింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై. అంటే మనకి ఇచ్చిన మెజారిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో డాంపింగ్ అనేది ఏం డాంపింగ్ అనేది ఇస్తారు అనేది క్వశ్చన్. అది ఫ్లూయిడ్ ఫ్రిక్షనా, స్ప్రింగ్, ఎడ్డీ కరెంటా, ఆల్ ది అబోవ్నా. అంటే మెజారిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ డాంపింగ్ అనేది మనకి ఎడ్డీ కరెంట్ డాంపింగ్ ప్రొవైడ్ చేస్తాం మనం. ఏ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్.
మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే ఏసీ డీసీలో డీసీ ఓన్లీయా ఏసీ ఓన్లీయా బోత్ డీసీ అండ్ ఏసీయా నన్ ఆఫ్ ది అబవ్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అనేది బోత్ ఏసీ అండ్ డీసీలో యూజ్ చేస్తాం మనం. ఆప్షన్ వచ్చేసి సి, బోత్ డీసీ అండ్ ఏసీ. ఇన్ ఏ 3-phase పవర్ మెజర్మెంట్ బై 2 watt meter మెథడ్. ఇక్కడ చూడండి పవర్ మెజర్ బై 2 watt meter మెథడ్ అన్నట్టు. బోత్ వాట్ మీటర్స్ ఆర్ ఐడెంటికల్ రీడింగ్ అంటే 2 వాట్ మీటర్ 1 వాట్ మీటర్ 2 అనేది సేమ్ రీడింగ్ వచ్చినప్పుడు ది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది లోడ్ అనేది ఎట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి 2 మీటర్లు సేమ్ రీడింగ్ వచ్చినప్పుడు దాని పవర్ ఫ్యాక్టర్ ఎంత అన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి యూనిటీ. ఆన్సర్ వచ్చేసి యూనిటీ. ఫర్ మెజర్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వీ కెన్ యూజ్ ఆండర్సన్ దేనికి యూజ్ చేస్తాం, కెపాసిటర్కి యూజ్ చేస్తాం. మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ ఓన్లీ ఇండక్టెన్స్ నాట్ మ్యూచువల్ ఇండక్టెన్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇండక్టెన్స్. హెవీ సైడ్ బ్రిడ్జ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మ్యూచువల్ ఇండక్టెన్స్, ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్. ది ఆన్సర్ వచ్చేసి హెవీ సైడ్ బ్రిడ్జ్. ఆండర్సన్ కెపాసిటర్, మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఇండక్టెన్స్ ఓన్లీ ఇండక్టెన్స్ మెజర్ చేస్తుంది, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ అడిగింది మ్యూచువల్ ఇండక్టెన్స్, ఇట్ ఈస్ గో ఫర్ హెవీ సైడ్ బ్రిడ్జ్. పవర్ ఫ్యాక్టర్ మీటర్ హ్యాజ్. పవర్ ఫ్యాక్టర్ మీటర్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడిగాడు. పవర్ ఫ్యాక్టర్ మీటర్స్లో వచ్చేసి మనకి 1 కరెంట్ సర్క్యూట్ అండ్ 2 ప్రెషర్ సర్క్యూట్స్ ఉంటాయి అన్నట్టు. మనకి పవర్ ఫ్యాక్టర్ మీటర్లో 1 కరెంట్ సర్క్యూట్ 2 ప్రెషర్ సర్క్యూట్స్ ఉంటాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 1 కరెంట్ సర్క్యూట్ అండ్ 1 ప్రెషర్ సర్క్యూట్, 2 కరెంట్ సర్క్యూట్స్ అండ్ 1 ప్రెషర్ సర్క్యూట్. అది కాదు, ఆన్సర్ వచ్చేసి మీకు ఏ ఆప్షన్ చూడండి. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ తోటే 1 కరెంటు 2 ప్రెషర్ కాయిల్స్ గుర్తుపెట్టుకోండి. ది ఆపరేటింగ్ టార్క్ ఇన్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్లో అది ఆపరేటింగ్ టార్క్ అనేది ఎలా ఉంటుంది, అది ఏమేమి టార్క్స్ అనేది ప్రొవైడ్ అయి ఉంటాయి అంటే మనకి 3 ఉంటాయి అన్నట్టు. డిఫ్లెక్టింగ్, కంట్రోలింగ్ అండ్ డాంపింగ్. అనలాగ్లో మనకి 3 కంట్రోలింగ్ టార్క్స్ ఉంటాయి, డిఫ్లెక్టింగ్, కంట్రోల్ అండ్ డాంపింగ్. ఫర్ మెజర్మెంట్స్ ఆన్ హై వోల్టేజ్ కెపాసిటర్స్ ది సూటబుల్ బ్రిడ్జ్ ఈజ్. ఇక్కడ చూడండి ది మెజర్మెంట్ ఆఫ్ హై వోల్టేజ్ కెపాసిటర్స్. హై వోల్టేజ్ కెపాసిటర్స్కి మెజర్ చేయడానికి మనకు సూటబుల్ బ్రిడ్జ్ ఏంది అని అడిగినప్పుడు అది ఇక్కడ చూడండి షేరింగ్ బ్రిడ్జ్. షేరింగ్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి హై వోల్టేజ్ కెపాసిటర్స్ అనేది మెజర్ చేస్తుంది. అండ్ ఓమీటర్ ఈజ్ ఏ. ఓమీటర్ అనేది ఏ ఇన్స్ట్రుమెంట్, అది మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంటా, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంటా, డైనామో ఇన్స్ట్రుమెంటా, నన్ ఆఫ్ ది అబోనా. ది ఆన్సర్ వచ్చేసి మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఓమీటర్ వచ్చేసి. డైనామో వాట్ మీటర్ కెన్ బి యూజ్డ్ ఫర్. డైనామో వాట్ మీటర్ అనేది దేని ఏ సప్లైకి యూజ్ చేస్తాం మనం అనేది. డైనామో వాట్ మీటర్ వచ్చేసి మనకి బోత్ ఏసీ అండ్ డీసీకి యూజ్ చేస్తాం మనం. The disk of an instrument using eddy current damping should be. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ది డిస్క్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి చూడవచ్చు డిస్క్, మనకి డిస్క్ అనేది మీటర్లో ప్రొవైడ్ చేస్తారు కదా, అదేంటిది ఎడ్డీ కరెంట్ డాంపింగ్ షుడ్ బి. ఆ డిస్క్ అనేది దాని యొక్క మెటీరియల్ ఎట్లా ఉంటుంది అనేది క్వశ్చన్. దాని వచ్చేసి కండక్టింగ్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్. డిస్క్ ఇక్కడ చూడండి, ఈ డిస్క్ వచ్చేసి మనకి డిస్క్ వచ్చేసి మనకి కండక్టింగ్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయి ఉండాలి మనకి. సిస్టమాటిక్ ఎర్రర్స్ ఆర్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేది ఏమి ఎర్రర్స్ అనేది క్వశ్చన్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే మనకి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ వస్తాయి, ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్, అబ్జర్వేషనల్ ఎర్రర్స్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి డి, ఆల్ ది ఎబోవ్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అన్నప్పుడు మీరు ఆల్ ది ఎబోవ్, ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్, ఎన్విరాన్మెంటల్, అబ్జర్వేషనల్ ఎర్రర్స్ ఇవన్నీ మనం సిస్టమ్ ఎర్రర్స్గా చెప్పబడుతుంది. యూనివర్సల్ ఆర్ఎల్సి బ్రిడ్జ్ యూజెస్. మనం యూనివర్సల్ ఆర్ఎల్సి బ్రిడ్జెస్ యూజెస్ అండ్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ క్వశ్చన్. ఇది వచ్చేసి మనకి మ్యాక్స్వెల్ రీన్స్ బ్రిడ్జ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ మోడిఫైడ్ డీసార్టీ బ్రిడ్జ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటెన్స్. ఈ ఆర్ఎల్సి అంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అనేది ఏ సర్క్యూట్లో యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి మ్యాక్స్వెల్
Wiens bridge for measurement of inductance and modified de-Sauty bridge for measurement of capacitance. ఆప్షన్ వచ్చేసి మనకి బి. In a three-phase power measurement by 2 wattmeter method, the reading of 1 wattmeter was 0. The power factor of the load must be. ఇక్కడ చూడండి 2 wattmeter మెథడ్లో ఒక వాట్మీటర్ రీడింగ్ చూపిస్తుంది, ఇంకో వాట్మీటర్ 0 చూపిస్తుంది. సో అప్పుడు దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత అన్నప్పుడు దట్ ఈస్ 0.5. వెన్ 2 వాట్మీటర్స్ ఒక రీడింగ్ సేమ్ ఉన్నప్పుడు ఇది యూనిటీ. ఇక్కడ ఏంది 1 వాట్మీటర్ యాజ్ 0 అన్నప్పుడు మీరు 0.5 పెట్టాలి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 0.5. ది స్కేల్ ఆఫ్ రెక్టిఫైర్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఇక్కడ వచ్చేసి లీనియర్, నాన్ లీనియర్, యూనిఫాము, నాన్ యూనిఫామ్ అనేవి ఉంటాయి మనకి. సో ది స్కేల్ ఆఫ్ రెక్టిఫైర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఏ లీనియర్. నాన్ లీనియర్ వచ్చేసి మనకి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి మనకు నాన్ లీనియర్ కింద వస్తాయి. ది హౌస్ హోల్డ్ ఎనర్జీ మీటర్ ఈజ్ ఏ మన ఇంట్లో పెట్టే మీటర్. అది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంటా, రికార్డింగా, ఇంటిగ్రేటింగా, నన్ ఆఫ్ ది ఎబోనా. మన ఇంట్లో పెట్టేది ఏంటంటే అది ఇంటిగ్రేటింగ్, విచ్ మెజర్స్ విత్ ఇంటిగ్రేటింగ్ అనేది విచ్ మెజర్స్ విత్ టైం. అదే అప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది వస్తుంది. అంటే మనకి హౌస్ హోల్డ్ ఎనర్జీ మీటర్, ఇంట్లో పెట్టే మీటర్ ఏంటిదంటే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఆప్షన్ వచ్చేసి సి. ఏ మూవింగ్ కాయిల్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ యాజ్ డాష్ బై యూజింగ్ లో రెసిస్టెన్స్ షంట్. లో రెసిస్టెన్స్ షంట్ అనేది ఏ మీటర్లో యూజ్ చేస్తాం మనం పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఇన్స్ట్రుమెంట్లో. దీనిలో వచ్చేసి మనకి అమీటర్లో వచ్చేసి లో రెసిస్టెన్స్ షంట్ అనేది యూజ్ చేస్తాం మనం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి లో రెసిస్టెన్స్ షంట్ అంటే ఎప్పుడైనా మనం ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు అది కరెంటు రిలేటెడ్ అయి ఉంటుంది, సిరీస్ కనెక్ట్ చేసినప్పుడు అది వోల్టేజ్కి రిలేటెడ్ అయి ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మీరు. ఫర్ మెజరింగ్ ఏ వెరీ హై రెసిస్టెన్స్ వీ షుడ్ యూజ్. మనకి మెజర్మెంట్ ఆఫ్ అంటే మనం హై రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఏ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ. కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ అనేది లో రెసిస్టెన్స్, వీస్టన్ అనేది కూడా మనకి లో రెసిస్టెన్స్ కిందనే వస్తుంది. మెగ్గర్ వచ్చేసి మనకి ఇక్కడ వెరీ హై రెసిస్టెన్స్. మెగ్గర్ అనేది మనకి గిగా ఓమ్స్లో వస్తుంది మనకి వాల్యూ. సో ది మెజరింగ్ ఆఫ్ వెరీ హై రెసిస్టెన్స్ అనేది వచ్చేసి ఆప్షన్ సి మెగ్గర్. ఫర్ measurements of high voltage capacitors, the suitable bridge is measuring of high voltage capacitors. The suitable bridge is and shearing bridge. ఫర్ మెజర్మెంట్స్ ఆఫ్ ఇండక్టెన్స్ హ్యావింగ్ హై వాల్యూ వీ షుడ్ యూజ్. అంటే మనకు హై వాల్యూ యొక్క ఇండక్టెన్స్ మెజర్ చేసేటప్పుడు మనకు ఏ బ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్. దీనిలో వచ్చేసి మనకి మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ వచ్చేసి ఓన్లీ ఇండక్టెన్స్. మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి కూడా బోత్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ వస్తుంది. హేస్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి హై వాల్యూ ఒక ఇండక్టెన్స్ మెజర్ చేస్తుంది. ఇక్కడ చూడండి మెజర్మెంట్ ఆఫ్ ఇండక్టెన్స్ హ్యావింగ్ హై వాల్యూ అన్నప్పుడు మీరు హేస్ బ్రిడ్జ్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ వచ్చేసి సి. ది డిజైరబుల్ స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ మెజరింగ్ సిస్టమ్ ఆర్. స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెజరింగ్ అంటే మనకి మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్కి వచ్చేసి ఏమేమి ఉండాలి అక్యురేట్గా, అంటే డిజైరబుల్ అంటే అక్యురేట్గా మెజర్ చేయడానికి మన దానికి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే అక్యురసీ ఉండాలి, సెన్సిటివిటీ ఉండాలి అండ్ రీప్రొడ్యూసబిలిటీ ఉండాలి. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ అనేది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నప్పుడు అది ఒక అక్యురసీ అనేది కరెక్ట్గా చూపిస్తుంది మనకి. ఆప్షన్ వచ్చేసి బి. ది రేషియో ఆఫ్
maximum displacement deviation to full scale deviation of instrument is called. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ది రేషియో ఆఫ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ డీవియేషన్ బై ఫుల్ స్కేల్ డీవియేషన్ అన్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఏంటంటే లీనియారిటీ అన్నట్టు. స్టాటిక్ సెంటివిటీ, డైనమిక్ డీవియేషన్, లీనియారిటీ, ప్రిసిషన్ అండ్ అక్యురసీ. లీనియారిటీ ఉన్నప్పుడే మనకి ఫుల్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ బై ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. ప్రిసిషన్, అక్యురసీ అన్నప్పుడు మనకి మోర్ దెన్ అబోవ్ రీడింగ్స్ తీసుకొని దాన్ని మనం యావరేజ్ చేసినప్పుడు ప్రిసిషన్ ఆర్ అక్యురసీ కింద వస్తుంది మనకి అది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి సి, లీనియారిటీ. డాష్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ లెస్ దాన్ 1 ohm. మనకి ఇక్కడ లెస్ దాన్ 1 ohm అనేది మెజర్ చేసేటప్పుడు ఏ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి మీరు లెస్ దాన్ 1 ohm అనడం వెంటనే మీరు డైరెక్ట్గా టిక్ చేయాల్సింది కెల్విన్స్ డబుల్స్ బ్రిడ్జ్. ఇట్ ఈస్ ఏ లెస్ దాన్ 1 ohm బ్రిడ్జ్ విచ్ యూ యూజ్ టు మెజర్. ఆప్షన్ వచ్చేసి డి మనకి. The EMF of Watson standard cell can be measured by. మనకి ఇక్కడ చూడండి, ఈఎంఎఫ్ ఆఫ్ స్టాండర్డ్ వాట్సన్ సెల్ కెన్ బి మెజర్డ్ బై. స్టాండర్డ్ వాట్సన్ యొక్క సెల్ ఈఎంఎఫ్ అనేది దేంతో మెజర్ చేస్తామంటే పొటెన్షియోమీటర్ తోటి మెజర్ చేస్తాం మనం. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏ. డాష్ bridge is used for the precise measurement of inductance over a wide range. ఏ మెజర్మెంట్ అనేది మనకి ప్రిసైజ్ ఇండక్టెన్స్ ఓవర్ ఏ వైడ్ రేంజ్ అన్నప్పుడు మనకి ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ ఆండర్సన్ బ్రిడ్జ్ అనేది తీసుకుంటాం మనం. ఏ హాల్ ఎఫెక్ట్ పికప్ కెన్ బి యూజ్డ్ టు మెజర్మెంట్ ఆఫ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2015లో చాలా తెలంగాణ ఎగ్జామ్స్లలో అడిగిన రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ది హాల్ ఎఫెక్ట్ పికప్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. హాల్ ఎఫెక్ట్ అనడంతో మీరు డైరెక్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. Dash instruments are those which measure the total quantity of electricity delivered in a particular time. Dash instruments which can measure the total quantity of electricity delivered in a particular time. Particular time లో మెజర్ చేసేది ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ముర్రే లూప్ టెస్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్ లొకేషన్ ఆఫ్. ముర్రే లూప్ టెస్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ అంటే ఈ ముర్రే లూప్ టెస్ట్ అనేది ఎక్కడ ఏ లొకేషన్లో యూజ్ చేస్తామంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి సి, బోత్ గ్రౌండ్ ఫాల్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అయినప్పుడు మనం ముర్రే లూప్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ముర్రే లూప్ టెస్ట్ అనడంతో మీరు గ్రౌండ్ ఫాల్ట్ ఆన్ ది కేబుల్, షార్ట్ సర్క్యూట్ ఆన్ ది ఫాల్ట్ ఆన్ ది కేబుల్ అని కన్ఫ్యూజ్ కావద్దు. ఇది బోత్ ముర్రే లూప్ అనడంతో బోత్ గ్రౌండ్ ఫాల్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ సి. ది ఫంక్షన్ ఆఫ్ షంట్ ఇన్ అన్ అమ్మీటర్ ఈజ్ టు. ఇక్కడ మనకి ఫంక్షన్ ఆఫ్ షంట్ నేను చెప్పా కదా, వోల్ట్ మీటర్లో వచ్చేసి షంట్ అనేది సిరీస్లో ఉంటుంది, అమ్మీటర్లో వచ్చేసి షంట్ అనే వోల్ట్ మీటర్లో రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఉంటుంది, అమ్మీటర్లో వచ్చేసి ప్యారలల్గా ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ షంట్ అంటాం. ఈ షంట్ రెసిస్టెన్స్ అనేది అమ్మీటర్లో ఎందుకు యూజ్ చేస్తాం అనేది అంటే బైపాస్ ది కరెంట్కి ఈ షంట్ అనేది యూజ్ చేస్తాం. ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్. హాట్ వైర్ ఇన్స్ట్రుమెంట్స్ రీడ్స్. హాట్ వైర్ ఇన్స్ట్రుమెంట్ ఏం రీడ్ చేస్తుంది, ఏసీ రీడ్ చేస్తుందా అంటే ఆర్ఎంఎస్ వాల్యూ రీడ్ చేస్తుందా, యావరేజ్ వాల్యూగా, పీక్ వాల్యూగా అంటే ఆ హాట్ వైర్ వచ్చేసి మనకి ఆర్ఎంఎస్ వాల్యూ అనేది రీడ్ చేస్తుంది.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆఫ్ 132 kV ఏసీ వోల్టేజ్. ఇక్కడ చూడండి మీకు హై వోల్టేజ్, ఇది 132 kV అనేది హై వోల్టేజ్. ఈ హై వోల్టేజ్ మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్ మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్ ఉంది, హాట్ వైర్ వోల్ట్మీటర్ ఉంది, మూవింగ్ కాయిల్ వోల్ట్మీటర్ ఉంది, మూవింగ్ ఐరన్ అని ఉంది. ఇక్కడ మీరు చూడండి మూవింగ్ ఐరన్ వచ్చేసి బోత్ ఏసీ అండ్ డీసీ, బట్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ హై వోల్టేజ్. మూవింగ్ కాయిల్ వచ్చేసి ఓన్లీ డీసీ. ఓకేనా. సో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్. ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్ అనేది మనము హై వోల్టేజెస్కి యూజ్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా హై వోల్టేజ్ మెజర్మెంట్స్ అని వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ టిక్ చేయాల్సిన ఆప్షన్ ఏ, ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్. ఇన్ అన్ ఇన్స్ట్రుమెంట్ హిస్టారిసిస్ మీన్స్ అంటే ఇన్స్ట్రుమెంట్లో హిస్టారిసిస్ అంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి అనేది క్వశ్చన్. అది వచ్చేసి ఏంటంటే టు ది చేంజ్ ఇన్ సేమ్ రీడింగ్ వెన్ ది ఇన్పుట్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ దెన్ డిక్రీజ్డ్. హిస్టారిసిస్ అనేది ఏంటంటే మనం హిస్టారిసిస్ కర్వ్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఏమవుతుందంటే అది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. అది ఎట్లా అంటే ఇట్లా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇలా డిక్రీజ్ అవుతుంది. సో ది హిస్టారిసిస్ మీన్స్ అంటే మీరు ది చేంజ్ ఇన్ సేమ్ రీడింగ్ వెన్ ది ఇన్పుట్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ దెన్ డిక్రీజ్డ్. ఆప్షన్ వచ్చేసి మనకి డి. ఎలక్ట్రోడైనమిక్ టైప్. ఇక్కడ చూడండి మనకి ఎలక్ట్రోడైనమిక్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎలక్ట్రోడైనమిక్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ కామన్లీ ఫర్ మెజర్మెంట్ ఆఫ్. ఇక్కడ చూడండి ఎలక్ట్రోడైనమిక్ టైప్ వచ్చేసి మనకు వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తాం అని అంటే ఏం మెజర్ చేస్తామంటే ఇక్కడ కరెంటు, రెసిస్టెన్స్, వోల్టేజ్, పవర్. ఎలక్ట్రోడైనమిక్ వాట్మీటర్ ఇది. ఎలక్ట్రోడైనమిక్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మన పవర్ అనేది మెజర్ చేస్తాం అన్నట్టు మనం. మూవింగ్ పార్ట్స్ ఆఫ్ an instruments are supposed మూవింగ్ పార్ట్స్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ సపోర్టెడ్ ఇన్ డాష్ బేరింగ్స్. ఇప్పుడు మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, దేని త్రూ సపోర్ట్ చేయబడుతుంది, డాష్ బేరింగ్స్. ఏ బేరింగ్స్ తోటి సపోర్ట్ చేయబడుతుంది అన్నప్పుడు జివెల్డ్ బేరింగ్ అనేది మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. నాట్ బాల్ బేరింగ్, నాట్ రోల్ బేరింగ్, నాట్ బుష్ బేరింగ్. ఇట్ షుడ్ బి జివెల్డ్ బేరింగ్. మూవింగ్ పార్ట్స్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్. డెడ్ టైమ్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్. అసలు డెడ్ టైమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏమిటి, డెడ్ టైమ్ అంటే ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటిది అన్నప్పుడు ది టైమ్ రిక్వైర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రమ్ ఇనిషియల్ వార్మప్. ఇనిషియల్గా మన ఇన్స్ట్రుమెంట్ అనేది వార్మప్ అంటే స్టార్ట్ అవ్వడానికి ఈ డెడ్ టైమ్ అనే ఇన్స్ట్రుమెంట్ దాన్నే డెడ్ టైమ్ అంటాం మనం. టార్క్ వెయిట్ రేషియో విల్ బీ లీస్ట్ ఇన్ డాష్ ఇన్స్ట్రుమెంట్స్. టార్క్ టు వెయిట్ రేషియో దేనిలో లీస్ట్ ఉంటుంది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేసి డైనమోమీటర్, మూవింగ్ ఐరన్, మూవింగ్ కాయిల్, ఆల్ ది అబోవ్. మనకి ఇచ్చిన దాంట్లో లీస్ట్ అడిగాడు. లీస్ట్ అన్నప్పుడు మీరు డైనమోమీటర్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి ఏ ఆప్షన్. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా దాంట్లో అడగడం జరిగింది. వైబ్రేటింగ్ రీడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే మనకి వైబ్రేటింగ్ రీడ్స్ అనేది ఏ ఇన్స్ట్రుమెంట్స్లో యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్. ఇది వచ్చేసి మనకి ఆప్షన్ వచ్చేసి బి. ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ మీటర్లో వైబ్రేటింగ్ రీడ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. స్కేల్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి యూనిఫామ్ ఇఫ్. అంటే మనకి ఇన్స్ట్రుమెంట్లో స్కేల్ యూనిఫామ్ ఎప్పుడు ఉంటుంది అనేది క్వశ్చన్. అది ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ డిఫ్లెక్షన్ టార్క్ వేరీస్ డైరెక్ట్లీ టు ది డిఫ్లెక్షన్ యాంగిల్. కంట్రోలింగ్ టార్క్ వేరీస్ డైరెక్ట్లీ యాజ్ అ డిఫ్లెక్షన్ యాంగిల్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి బి. అంటే ఈ డిఫ్లెక్షన్ టార్క్ వేరీస్ డైరెక్ట్లీ విత్ డిఫ్లెక్షన్ యాంగిల్ అంటే టీడీ ఈజ్ ప్రపోర్షనల్ టు టీటీటా ఆర్ కంట్రోలింగ్ టీసీ ఈజ్ ప్రపోర్షనల్ టు టీటా అయినప్పుడు
మనకి స్కేల్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఆప్షన్ వచ్చేసి సి బోత్ ఏ అండ్ బి. ది మీటర్ కాన్స్టెంట్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. మనకి సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ యొక్క మీటర్ కాన్స్టెంట్ని ఏ టర్మ్లో ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే దాని యొక్క యూనిట్స్ ఏంటిదంటే మనకి ఆప్షన్ ఏ రెవల్యూషన్స్ పర్ కిలో వాట్ అవర్. రెవల్యూషన్స్ పర్ కిలో వాట్ అవర్. మనకి ఇఫ్ voltage supplies to the energy meter is more than the rated value, then energy meter will run. ఇప్పుడు మన మీటర్కి రేటింగ్ కంటే మన మీటర్ రేటింగ్ కంటే ఎక్సెస్గా వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఆ మీటర్ ఎలా తిరుగుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి స్లో, ఫాస్ట్, ఐదర్ ఆఫ్ ది ఎబో, నన్ ఆఫ్ ది ఎబో. ఇక్కడ చూడండి, ది వోల్టేజ్ సప్లై టు ది ఎనర్జీ మీటర్ ఈజ్ మోర్ దాన్ ది రేటెడ్ వాల్యూ. ఇప్పుడు సపోజ్ ది ఎనర్జీ మీటర్ వచ్చేసి 240 వోల్ట్స్ ఉంది. మోర్ దెన్ 240 వోల్ట్స్ ఇచ్చినప్పుడు నీ యొక్క ఎనర్జీ మీటర్ ఎట్లా రన్ అవుతుంది? ఆప్షన్ వచ్చేసి స్లో, ఏ. ఇక్కడ ఆప్షన్ ఏ స్లోగా రన్ అవుతుంది. మనకి రేటెడ్ స్పీడ్ కంటే రేటెడ్ కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు స్లోగా రన్ అవుతుంది. అల్యూమినియం ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ మెటీరియల్ ఫర్ రొటేటింగ్ డిస్క్ ఆఫ్ ఎనర్జీ మీటర్ బికాజ్. మనకి రొటేటింగ్ డిస్క్లో అల్యూమినియం డిస్క్ అనేది యూజ్ చేస్తాం. అది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే దానికి క్వశ్చన్. ఆన్సర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం మనం. ఇట్ ఈస్ గుడ్ కండక్టర్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ ఇండిజియస్, అవైలబుల్, ఆల్ ది ఎబో రీజన్స్. మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి, ఆల్ ది ఎబో రీజన్స్. ఇట్ ఈస్ గుడ్ కండక్టింగ్, ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ ఇట్ ఈస్ ఇండిజియస్లీ అవైలబుల్. అంటే మనకి దొరుకుతుంది. సో ఆప్షన్ వచ్చేసి డి. ది అడ్జస్ట్మెంట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ షేడెడ్ బ్యాండ్స్ ఇన్ ఎనర్జీ మీటర్ ఈజ్ డన్ టు ప్రొవైడ్. అంటే మనకి ఇది ఒక క్వశ్చన్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ షేడెడ్ బ్యాండ్స్. షేడెడ్ రింగ్ వేరు, షేడెడ్ బ్యాండ్ వేరు. షేడెడ్ రింగ్, షేడెడ్ బ్యాండ్స్, shaded bands in the energy meter is done to provide. ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఫ్రిక్షన్ కంపన్సేషన్ అన్నట్టు. ఇక్కడ ఫ్రిక్షన్ కంపన్సేషన్ చేయడానికి మనము షేడెడ్ బ్యాండ్స్, అడ్జస్టింగ్ ది పొజిషన్ ఆఫ్ షేడెడ్ బ్యాండ్స్, మనము షేడెడ్ బ్యాండ్ పొజిషన్ అడ్జస్ట్ చేసినప్పుడు మనకు ఫ్రిక్షన్ కంపన్సేషన్ అనేది జరుగుతుంది ఎనర్జీ మీటర్లో. ఆప్షన్ ఏ ఆన్సర్ వచ్చేసి. ది పవర్ ఫ్యాక్టర్ మీటర్స్ హ్యాస్ డాష్ కంట్రోల్ స్ప్రింగ్స్. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. ది పవర్ ఫ్యాక్టర్ మీటర్ హ్యాస్ డాష్ కంట్రోల్ స్ప్రింగ్స్. పవర్ ఫ్యాక్టర్ మీటర్లో ఎన్ని కంట్రోల్ స్ప్రింగ్స్ ఉంటాయి? 1, 2, 4 ఆర్ నో? పవర్ ఫ్యాక్టర్ మీటర్స్లో వచ్చేసి అసలు కంట్రోల్ స్ప్రింగ్స్ అనేది ఉండవు. ఆప్షన్ వచ్చేసి డి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. పవర్ ఫ్యాక్టర్ మీటర్స్ అనేతోటి 2 స్ప్రింగ్స్ అనేది చాలామంది టిక్ చేస్తూ ఉంటారు. సో అది కాదు. పవర్ ఫ్యాక్టర్ మీటర్ హ్యాస్ నో కంట్రోల్ స్ప్రింగ్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ది అక్యురసీ ఆఫ్ మీటర్ ఈజ్ డిటర్మైన్డ్ బై డాష్ డిఫ్లెక్షన్. మనకి అక్యురసీ ఆఫ్ మీటర్ ఈజ్ డిటర్మైన్డ్ డాష్ డిఫ్లెక్షన్ అన్నట్టు. అక్యురసీ అనేది మీటర్ అనేది దేనిపై డిటర్మైన్డ్ అయి ఉంటుంది అంటే మనకి ఫుల్ స్కేల్ అక్యురసీ అనేది దేనిపై డిపెండ్ అంటే ఇక్కడ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి డి. అండ్ అమీటర్ ఈజ్ ఏ. అమీటర్ అనేది ఏ ఇన్స్ట్రుమెంట్? సెకండరీగా, అబ్జల్యూట్గా, రికార్డింగ్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ చూడండి, సెకండరీ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి ఏ. అబ్జల్యూట్లో వచ్చేసి మీకు కిలోవాట్ అవర్ ఎనర్జీ మీటర్ వస్తుంది. రికార్డింగ్లో వచ్చేసి మీకు గ్రాఫ్స్ రికార్డింగ్ పవర్ ప్లాంట్లో యూజ్ చేసేది వస్తుంది. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎక్కడ వస్తుందంటే మళ్ళీ మీకు సెకండరీ ఇన్స్ట్రుమెంట్లో వస్తుంది. అమీటర్ ఈజ్ ఎ సెకండరీ ఇన్స్ట్రుమెంట్. ఆప్షన్ ఏ. ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్టమీటర్ మస్ట్ బీ వెరీ హై సో దట్
ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది వోల్ట్ మీటర్లో హై ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే టు మినిమం కరెంట్ పాసింగ్ త్రూ ది మీటర్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ మస్ట్ బి హై రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది లో పాస్ అవుతుంది. సో ఆప్షన్ చూడండి ఇక్కడ మీకు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ మస్ట్ బి వెరీ హై ఉన్నప్పుడు, సో దట్ ది మినిమం కరెంట్ పాసింగ్ త్రూ ది మీటర్. In an ammeter, the shunt resistance usually dash meter resistance. అమ్మీటర్లో వచ్చేసి షంట్ రెసిస్టెన్స్ అంటే మనం ప్యారలల్గా పెట్టే రెసిస్టెన్స్ మీటర్ రెసిస్టెన్స్కి ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా సమానంగా ఉంటుందా అంటే షంట్ రెసిస్టెన్స్ మీటర్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఆప్షన్ వచ్చేసి బి. బేసికలీ ఏ పొటెన్షియోమీటర్ ఈజ్ డివైస్ ఫర్. ఇక్కడ చూడండి మనకి బేసికలీ పొటెన్షియోమీటర్ దేనికి యూజ్ చేస్తాం, మెజరింగ్ ఆఫ్ వోల్టేజ్ మెజర్ చేయడానికి, అన్నోన్ వోల్టేజ్ మెజర్ చేయడానికి మనం పొటెన్షియోమీటర్ అనేది యూజ్ చేస్తాం. అది ఎట్లా అనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. బేసికల్లీ ది పొటెన్షియోమీటర్ ఈజ్ ఎ డివైస్ ఫర్ కంపారిజన్ ఆఫ్ టూ వోల్టేజ్, మెజరింగ్ ఆఫ్ కరెంట్, కంపారిజన్ ఆఫ్ టూ కరెంట్, మెజరింగ్ ఆఫ్ వోల్టేజ్. ఆప్షన్ వచ్చేసి కంపారిజన్ ఆఫ్ టూ వోల్టేజ్, అన్నోన్ వోల్టేజ్ విత్ నోన్ వోల్టేజ్. ఆప్షన్ వచ్చేసి ఏ. డాష్ మీటర్ హ్యాస్ బెస్ట్ అక్యురసీ. ఏ మీటర్ వచ్చేసి బెస్ట్ అక్యురసీ ఇస్తుంది అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ. థర్మోకపులా, మూవింగ్ కాయిలా, మూవింగ్ ఐరనా, రెక్టిఫైయర్ టైపా. ఆప్షన్ వచ్చేసి మనకి బెస్ట్ అక్యురసీ ఇచ్చే మీటర్ వచ్చేసి మూవింగ్ కాయిల్ టైప్లో మనకి బెస్ట్ అక్యురసీ వస్తుంది. ఆప్షన్ వచ్చేసి బి. చూసారు కదా, మీకు మెజర్మెంట్స్ యొక్క 50+ బిట్స్ అనేది ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.